ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ అభిమాని సైకిల్ యాత్ర ప్రారంభించాడు. బుగ్గార మండలం మద్దనూరు గ్రామానికి చెందిన రవికుమార్ జగిత్యాల తహసీల్దార్ ఆఫీస్ నుంచి యాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగిస్తానన్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ సర్పంచ్ అజారుద్దీన్ కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. యువతతో కలిసి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాడు. గ్రామంలో చెత్తా చెదారాన్ని తొలగిస్తున్న అజారుద్దీన్ పంచాయతీ కార్మికులే తీయాలన్న రూల్ మారుస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్లో అస్వస్థతకు గురైంది. శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న షెహరాబాను ఎస్కేఎన్ఆర్ కాలేజీలో పరీక్ష రాస్తుండగా కింద పడిపోయింది. దీంతో సిబ్బంది జగిత్యాల ఏరియా హాస్పిటల్కు తరలించారు. నిర్మల్ జిల్లా బాసర్ క్షేత్రంలో ఓ భక్తుడికి దేహశుద్ధి చేశారు. మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి దర్శనం కోసం వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఇతర భక్తులు, బాధితురాలి కుటుంబ సభ్యులు అర్జున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా కుర్వి వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణం చూసేందుకు వేలల్లో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు వేద పండితులు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణలతో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దివ్యాంగ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు డిఆర్డీఓ పీడీ జగత్ కుమార్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. 5 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఆయన ఎన్నికల్లో దివ్యాంగులు 90% ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే లక్ష్యమన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుండటంతో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కలెక్టర్ శివలింగయ్య మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 4 జిల్లాల కలెక్టర్ల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైని, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, ములుగు కలెక్టర్ నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఓడబ్ల్యూ సంధ్య హాజరయ్యారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, మహిళా హక్కుల సాధనే లక్ష్యంగా శ్రామిక మహిళా పోరాట దినోత్సవం జరపాలన్నారు.